హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను మీకు గుమ్మడికాయతోటి దప్పడం చేసి చూపిస్తున్నానండి. అంటే పులుసు, దప్పడం అంటే పులుసు, గుమ్మడికాయ పులుసు చేసి చూపిస్తున్నాను. ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. గుమ్మడికాయ అనేది చాలా బలమైన ఆహారం. ఇది ఇందులో ఐరన్తో పాటు ఎన్నో విటమిన్స్ ఉంటాయి, ఫైబర్ అంతా అన్నీ ఉంటాయండి. ఇందులో నెలకోసారన్నా కనీసం 2 సార్లు లేకపోతే ఒక్కసారైనా తింటే మంచిది. ఇది గుమ్మడికాయ అనేది గుమ్మడికాయ తోటి కూర చేసుకోవచ్చు, ఇలా పులుసు పెట్టుకోవచ్చు, హల్వా కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్ట్గా బాగుంటుంది. ఈ గుమ్మడికాయ పులుసు ఎలా పెట్టానో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. ఈ ముద్దపప్పు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాస్ కందిపప్పు పోసుకుని శుభ్రంగా కడిగేసుకుని 2 సార్లు అందులో 2 గ్లాసులు నీళ్లు పోసి మనం 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి 4 విజిల్స్ వచ్చే వరకు. ఈ గుమ్మడి చింతపండు మనం తీసుకుని నానబెట్టేసుకోవాలి. శుభ్రంగా కడిగి ఇలా శుభ్రంగా కడిగేసేసి మనం నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. 1 గంట ముందు కడిగి నానబెట్టుకున్నాం కదా కందిపప్పు, అవి శుభ్రంగా నానిపోయాయండి చక్కగా. ఈ పైన తొక్కది ఏం తీసుకోనక్కర్లేదండి, ఇట్లాగే ఉంచేసుకోండి, బాగుంటుంది. ముక్క చక్కగా ఉంటుంది అనమాట పులుసులో. ఈ తొక్కు ఉంచుకుంటే ఈ లోపల గింజలు మాత్రం తీసేద్దాం. ఇలా ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని మనం ఇంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. గుమ్మడికాయ పులుసు పెట్టుకోవడానికి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, మెంతులు వేసుకోవాలి. మెంతులు కంపల్సరీ వేసుకోండి. మెంతులు వేస్తే పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 2 ఎండుమిరపకాయలు ఇది వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కొంచెం లావుగా తరుక్కోండి. ఉల్లిపాయలు బాగుంటుంది. పసుపు వేసుకోండి, కొంచెం సాల్ట్ వేద్దాం. ఇందులో మనం మూత పెట్టేద్దాం. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయండి చక్కగా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసేసుకుందాం. 2 నిమిషాలు నూనెలో వేగితే బాగుంటుంది. మూత పెట్టేద్దాం, తీసి చూద్దామండి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందాం. కారం కూడా ఇట్లా నూనెలో కొంచెం వేగితే పచ్చివాసన పోయి పులుసు అనేది బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులో మనం కొంచెం నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసుకుంటే ఈ ముక్కలు మునిగే వరకు పోసుకోండి. 1 నిమిషం మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం, చూద్దామండి. చక్కగా ఉడికిపోయినాయి ముక్కలు కూడా. చూడండి, మీకు చూపిస్తాను. చూసారా, ఇట్లా ఉడికిపోయింది అనమాట. ఇందులో మనం నానబెట్టుకునే చింతపండు ఈ గుజ్జుని చక్కగా ఇందులో పోసేసుకుందాం. చింతపండు పులుసుని ఇలా ఉప్పు మనం ఉల్లిపాయలు వేయించేటప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుందాం టేస్ట్కి సరిపడా. బెల్లం వేసుకుందాం. ఇందులో బెల్లం వేస్తేనే పులుసు అనేది టేస్ట్. రేపు మూత పెట్టేద్దామండి మనం. మళ్ళీ చక్కగా ఉడికిపోయిందండి. కాకపోతే ఇందులో కొంచెం నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్ళు మనం పారిపోయిన అవసరం లేదు, ఈ పులుసులో పోసేద్దాం, బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం, కొంచెం పసుపు, దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకున్నాం మనం. ఇందులో మనం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. 1 స్పూన్ బియ్యం పిండిలో కొంచెం నీళ్లు పోసుకొని ఇలా ఉండలు లేకుండా కలిపేసేసుకొని ఈ పులుసులో పోసేయండి. పులుసు కొంచెం చిక్కపడుతుంది అన్నమాట. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. 1 నిమిషం ఆగి పెద్దాం. ఇంకా స్టవ్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న బాండి పెట్టుకుని మనం ఈ పప్పులోకి తాలింపు పెట్టుకుందాం. ఇలా తాలింపు పెట్టుకోవడం వల్ల పప్పు భలే టేస్ట్గా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగు వేయండి, బాగుంటుంది. ఇది కొంచెం చిటపడగానే పప్పులో వేసేయండి. ఈ పప్పు కూడా గుమగుమలాడుతూ టేస్ట్ భలే ఉంటుందండి ఇట్లా వేస్తే. ఒక్కసారి మీరు వేసుకుని చూడండి. ఇంతేనండి, గుమ్మడికాయ పులుసు పెట్టడం అయిపోయింది. ఇది రైస్లోకి ఈ ముద్దపప్పు, ఈ పులుసు వేసుకుని అప్పడాలు, వడియాలు పెట్టుకుని తింటే అసలు టేస్ట్ అదిరిపోతుందండి. ఇంకా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.